బ్రెగ్జిట్ పై జరిగిన కీలక ఓటింగ్లో బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఘోర పరాభవం ఎదురైంది. యూరోపియన్ యూనియన్తో చేసుకున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు తిరస్కరించింది. బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా 432 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా థెరెసా మే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నోడీల్ బ్రెగ్జిట్ను తప్పించుకునేందుకు ఏ నిర్ణయం తీసుకుంటారని త్వరగా తెలియజేయాలని యూరోపియన్ యూనియన్ సూచించింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈయూ సమాఖ్యతో బ్రెగ్జిట్పై చేసుకున్న ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్లో నిర్వహించిన చారిత్రక ఓటింగ్లో ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో మే ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయంపై పార్లమెంట్లో కీలక ఓటింగ్ జరిగింది. బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా 432 మంది, 222 మంది అనుకూలంగా ఓటేశారు. బ్రిటన్లో ఒక ప్రధాని ఈ స్థాయిలో ఓటమి పాలు కావడం 100 ఏళ్లకు పైగా చరిత్రలో ఇదే ప్రథమం. బ్రెగ్జిట్పై ఓటర్ల కోరికను ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని 2016 జులైలో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో థెరెసా మే పేర్కొన్నారు. బ్రెగ్జిట్కు అనుకూలంగా ఓటేయాలన్న ఆమె అభ్యర్థనను ఎంపీలు పట్టించుకోలేదు. ఓటింగ్లో ఓటమి నేపథ్యంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ థెరెసా మే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే మెజారిటీ రాజకీయ పక్షం విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సింటుంది. ఇందుకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. గడువులోగా విశ్వాస తీర్మానంలో సదరు పక్షం గెలవకపోతే బ్రిటన్లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. The ayes to the right, 202. The noes to the left, 432. So the noes have it. The noes have it. Unlock! షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాల్సింది. ఈయూ నుంచి వైదొలిగేందుకు ఇంకా 2 నెలల గడువే ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితిలో పడింది. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని థెరెసా మే ముందు ఇప్పుడు 2 మార్గాలున్నాయి. ఒకటి మరోసారి ఓటింగ్ నిర్వహించడమా లేక పదవి నుంచి తప్పుకోవడమా అన్నది తేల్చుకోవాల్సింటుంది. 2016 జూన్ 23లో 28 దేశాల ఈయూ నుంచి వైదొలిగేందుకు బ్రిటన్ ప్రభుత్వం రెఫరెండం నిర్వహించింది. 48% వ్యతిరేకించగా 52% మంది అనుకూలంగా ఓటేశారు. ఈ పరిణామంతో బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా నిలిచిన ప్రధాని డేవిడ్ కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు నోడిల్ బ్రెగ్జిట్ను తప్పించుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటారో త్వరగా నిర్ణయించుకోవాలని యూరోపియన్ యూనియన్ నేతలు బ్రిటన్కు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా తమ నిర్ణయం తెలియజేయాలని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ సూచించారు. ఏది ఏమైనా తమ వైపు నుంచి ఉపసంహరణ ఒప్పంద ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఉపసంహరణ ఒప్పందం ఉత్తమమైనదని, బ్రెగ్జిట్ వల్ల యూరప్ పౌరులు, వ్యాపారులకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుందన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఇదే సరైన మార్గమన్నారు. తాజా ఓటింగ్తో క్రమరహితమైన ఉపసంహరణ ప్రమాదం పెరిగిందని, ఆ విధంగా జరగాలని తాము కోరుకోవడం లేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు క్లాడ్ పేర్కొన్నారు.